నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమని గుర్తుపెట్టుకోవాలని హితవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రస్తావించిన అంశాలు శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ. వైసీపీ అధినేత జగన్ పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. జగన్ కి వెంకన్నపై విశ్వాసం ఉంటే తిరుమల వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని సూచన. నూతనంగా ఎంపికైన 20 కార్పొరేషన్ల చైర్మన్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ముందుగా చెప్పినట్లుగా 3 పార్టీల వారికి పదవులు ఇచ్చామని సీఎం తెలిపారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని, జాబితాలు ఉంటాయన్నారు. నామినేటెడ్ పదవిలో సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎక్కడ అహంకారం కనిపించకూడదు, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రజల కంటే ప్రత్యేకమని ఎక్కడ భావించవద్దని హితవు పలికారు. ముందుగా చెప్పినట్టు 3 పార్టీల వరకు పదవులు ఇచ్చామన్నారు. మొన్నటి ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని ప్రకటించామన్న సీఎం నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామన్నారు. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగామని, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్నారు. కొందరు నాయకులు తొందరపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. పార్టీ టికెట్ ఇవ్వలేకపోయినా వారికి మొదటి లిస్టులో కొంతవరకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పోయిన వాళ్లు, కేసులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేస్తారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారని, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే విషయంలో స్పష్టతగా ఉన్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీసు ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయటమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మనం చెప్పింది అదే కదా. ఓకే, మన కృష్ణబాబు గారు పంపించాం కదా, ఏమైంది సార్? అంటే వాళ్ళు నిన్న మీటింగ్స్ కూడా హెల్ప్ చేశారు. కలిసారా? తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ దట్ కన్క్లూజన్? 388 సీట్స్ ఉండేవి సార్. సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%. we were asking like to at least for RLs sir, if it is final spread of a state, non-clinical seats can be decreased sir. That was also so we are ready for negotiations sir. So take around from each district, make a representation of 5, let them in and let them speak. జగన్ కు వెంకన్న స్వామిపై విశ్వాసం ఉంటే ఈసారి తిరుమల వెళ్లినప్పుడు ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ జరిగిన మాట నిజమని మరోసారి స్పష్టం చేశారు. ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. జగన్ మారలేదు, అతని దురాలోచనలు కూడా మారలేదు అనటానికి ఇదే ఉదాహరణ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తిరుమల వ్యవహారం జగన్కు రాజకీయం కానీ ప్రజలకు అది సెంటిమెంట్ అని తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమని, లడ్డూ ప్రసాదంలో వినియోగించింది కూడా నిజమేనని వెల్లడించారు. అపచారం జరిగిందనేది నిజమన్నారు. ఇవి ఎవరు కాదనలేని వాస్తవమని అన్నారు. జగన్ అబద్ధమని, ఆయన చేసే పూజలు అబద్ధమని దుయ్యబట్టారు. గతంలో లడ్డూ నాణ్యతకు ఇప్పుడున్న లడ్డూ నాణ్యతకు తేడా గురించి భక్తుల్ని అడగాలని జగన్ కోరుతున్నానని అన్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. అన్ని మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం పెట్టాలని అన్నారు. వెంకటేశ్వర స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నదే చాలని హెచ్చరించారు. మీరు చేసిన పాపాలు చాలని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని అన్నారు. పాలక కమిటీ వేయటం మాత్రమే సీఎం చేస్తారని, టీడీపీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెప్తున్నారని, అయితే జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ ను టీటీడీలో ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకురాలేదా అని ఆయన నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు
పార్టీ అధ్యక్షుడు, రేపు 28వ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని, తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు, ఆయన కూడా తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు, ఆలోచనలు మానలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పొలిటికల్ ఈవెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇదొక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లెపల్లెలోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ. ఆ దేవుడికి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డు తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి అని. రిజెక్ట్ అయినవి పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈరోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. రేపు పొద్దున నిజంగా మీరు 28వ తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి. వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది, మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది. మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, ఈ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు. మీకు నమ్మకం లేకపోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నమ్మకం లేకపోవచ్చు. ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి. ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి, ఈ విషయంలో నోరు మెదపకండి. థ్యాంక్ యూ. వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పు కొనసాగుతుంది. తాజాగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు నూతన అధ్యక్షులను వైఎస్ జగన్ నియమించారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ను నియమించిన వైఎస్ జగన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని కొనసాగించేందుకే మొగ్గు చూపారు. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆయా జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన సూపర్ 6 వాగ్దానాలను అమలు చేయకపోవడం, ప్రస్తుతం లడ్డు ప్రసాదంపై వైసీపీపై చేస్తున్న ఆరోపణలు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే గుంటూరు నాసరాపేట పార్లమెంటు పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి వేమారెడ్డిని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేల అనిల్ కుమార్ ని నియమించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైసీపీ పాలన కొనసాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని అన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలే గమనించి ఎన్నికలు ఓడించారన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కలనెక్కలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, బాధ్యతతో మెలుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది అన్నారు. 2019లో బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయని, 2024లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని వెల్లడించారు.
బీజేపీకి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల ఓట్ల సంఖ్య పెరిగింది అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఎంపీ సీట్లు సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. మంచి స్పందన వస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సేవ చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో కార్యకర్తలు అందరూ వెళ్ళి కింద చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకించి కుమారస్వామి గారిని, సోదరులు కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామానికి చెందినటువంటి వారు. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పంట నష్టం అంటే పోయినసారి మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసాం, కానీ ఈ గ్రామానికి అయితే మేము రాలేదు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ పంట నష్టాన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి వారితోటి మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. నష్టాన్ని చాలా వరకు కూడా ఎన్యూమరేషన్ జరిగింది. ఇళ్ళు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఎన్యూమరేషన్ జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కుమారస్వామి గారు కూడా వెంటనే ఎవరైతే మిగిలిపోయారో వారి లిస్ట్ రాసుకుని ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి అందిస్తామని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. వారికి మా సహకారం ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకంత ఆలస్యమైంది నేను సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించుకోవటానికి. ఎందుకంటే రాష్ట్రంలో వరద పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మేము ఆలస్యంగా ప్రారంభించాం. అయినప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి ముందుకు వస్తున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తూ మా పార్టీని బలోపేతం చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. గన్నవరం శివారు భారత పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి విజయవాడ వెళుతూ భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనక నుండి బలంగా షిఫ్ట్ కారు ఢీకొట్టింది. లారీని ఢీకొన్న దాటికి కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. గన్నవరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వారు బాపట్ల జిల్లా జనకవరపు పంగులూరు మండలం కోటపాడు వాసులుగా గుర్తించారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం గత 5 రోజుల నుంచి విశాఖపట్నం చికిత్స తీసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో గన్నవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. వరద ముప్పు కారణంగా నీటి మునిగి నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఎంఎస్ఎంయు కార్పొరేషన్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% నగదు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తారీఖు లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, బ్యాంక్ లోన్ రీషెడ్యూల్ పూర్తి చేసి బాధితులను ఆదుకోవాలని ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులకు నష్టపరిహారంగా అందించే ఆర్థిక సహాయం విడుదల చేసిన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ నెల 30వ తారీఖు లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, బ్యాంక్ లోన్ రీషెడ్యూల్ పూర్తి చేసి బాధితులను ఆదుకోవాలని ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలిపారు. అలాగే వరద ముప్పు కారణంగా 6,000 టీవీలు రిపేరుకు రాగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4,500 టీవీలు బాగు చేస్తున్నట్లుగా తెలిపారు. మిగిలిన 1,500 టీవీలు 1 వారం రోజులోపు బాగు చేస్తామని ఎలక్ట్రానిక్ సంస్థలు తెలిపినట్లుగా పేర్కొన్నారు. వరద ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగరాన్ని, ప్రజల్ని సాధారణ స్థితికి తీసుకురావడమే కాకుండా వరద బాధితులకు మరింత అండగా ఉండేందుకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరి తరపున ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన వరద బాధితులకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతి ఇంటికి, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయిన ప్రతి ఇంటికి 25,000, ఫస్ట్ ఫ్లోర్లో 10,000, ఇట్లా రకరకాలుగా అందరికీ కూడా బాధితులకు సహాయం చేయడం జరిగింది. ఇవాళ మీటింగ్లో కూడా మిగతా విషయాలు కూడా వచ్చినాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని క్లెయిమ్స్ చేసినాయి, ఇంకెన్ని క్లెయిమ్స్ అవ్వాలి, బ్యాంకర్స్ ఎంత వరకు లోన్ రీషెడ్యూల్ చేశారు, తప్పకుండా 30వ తారీఖు లోపల అన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, అంతేకాకుండా బ్యాంక్ క్లెయిమ్స్ రీషెడ్యూలింగ్ కూడా తొందరగా చేయమని అడిగారు. ఇవాళ కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలను కూడా పిలిచి ఎలక్ట్రానిక్ సంస్థల్లో కూడా ఎక్కడెక్కడ టీవీలు బాగైనాయి, ఇంకెన్ని చేయాలి అంటే వారు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. 6,000కి మేము దాదాపు 4,500 రిపేర్ చేసాం. మేము ఇంకా 1,500 చేయాల్సి వస్తుంది. స్పేర్ పార్ట్స్ రాగానే 30 తారీఖు కల్లా చేస్తా అన్నారు. కాబట్టి త్వరగా బాధితులకు పరిహారం అందే విధంగా, అంతేకాకుండా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లకి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అడ్వాన్స్ పేమెంట్ ఒక 30%, 40% చిన్న షాపులు, ఎంఎస్ఎంఈలు ఇబ్బంది పడిన వాళ్ళందరికీ అడ్వాన్స్ పేమెంట్ కింద ఒక
30% అమౌంట్ తర్వాత క్లెయిమ్ సెటిల్ అయినాక మిగతాది ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు కోరారు. వారు కూడా దానికి అంగీకరించారు. ఇవాళ బాధితులందరికీ కూడా అన్ని ప్రకాలుగా ఇబ్బంది పడకుండా అన్నీ చేసిన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముందుగా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ చాలామంది పేదలు మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వారి చెంతకెళ్తుంటే ఇవాళ వరదలో మునిగిపోయిన మాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన వల్ల మేమంతా బయటపడగలిగాం. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని ఎంతోమంది పేద ప్రజలు ఆయన ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా ఇటువంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా గౌరవం దొక్కుతుంది. ఎప్పుడూ కూడా ఇంకా విజయవాడ ప్రాంతం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటుంది. వారు చేసిన సాయానికి తప్పకుండా అందరికీ కూడా అందరి ప్రజల తరపున వారికి ధన్యవాదాలు. మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని ఆమె అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తాలీ బజావ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో షర్మిలతో సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ దృష్టిలో ఎన్డీఏ ముంచే సర్కారేనని విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలపాలని, అందుకు తగినట్లుగా త్వరగా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వము అని చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7 భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమని గుర్తుపెట్టుకోవాలని హితవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రస్తావించిన అంశాలు శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ. వైసీపీ అధినేత జగన్ పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. జగన్ కి వెంకన్నపై విశ్వాసం ఉంటే తిరుమల వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.